జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాస్త చెప్పిన మాట వినరు, మీ నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు. ఆ 2 ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉండరని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో శని భగవానుడు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయంలో గురువు ఉన్నాడు. అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి. ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా, అది ఇంటర్నేషనల్గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అది ఇవన్నీ కూడా జరగబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద స్వస్తి. ఇక మీదట మీరు సాధించడానికి కోసమే పుట్టారు. మీరు కాస్త ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు. కానీ మీరు ప్రీవియస్లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తేనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్తో వస్తుంది. మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు, లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు, భూమి ద్వారా కలిసి రావచ్చు, రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు, బంగారు ఆభరణాలు కలిసి రావచ్చు. ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం. మీ యొక్క అప్పుల బాధలు తొలగుతుంది. బ్యాంక్ కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్గా కొంచెం అవి కనబడుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి, చెయ్యకండి. ఇది అక్కర్లేదు. మనకు ఆ పేరు వచ్చింది కదా, దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా ఉంటారు. ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పచ్చు. లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాశి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్. బ్యాక్ డోర్స్ వెళ్ళకండి. ఎందుకని మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది, ఆ లోపం తొలగుతుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం. కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది. మంచి ఒక శుభ కార్యక్రమం చేస్తారు. స్థల మార్పిడి వచ్చే అవకాశాలు, ఉద్యోగ రీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు. ఆహార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా తినడం, విచ్చలవిడిగా అలవాట్లు చేసుకోవడం, దాని ద్వారా ఏమవుతుంది? ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్నీ మీకు భగవంతుడు ఇచ్చాడు. ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చాడు భగవంతుడు. మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు, మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది. కాబట్టి ఈ 2 కూడా మీ చేతిలో ఉంటుందని కూడా చెప్పచ్చు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది. కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది. ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి చెప్పేసాం. రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం, జాక్పాట్ అని చెప్పేశాను. అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు కోరుకున్న చోట విద్యకు వెళ్ళే అవకాశాలనే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టమైనటువంటి రోజులు 2, 4, 6, 12. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. చంద్రాష్టమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా, అదేవిధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాష్టమం. చంద్రుడి మీద ఆ అష్టమిలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి చంద్రాష్టమం అంటారు. ఈ చంద్రాష్టమం రోజు 2.5 రోజులు ఉంటుంది. ఎప్పుడైనా 16వ తారీఖున మధ్యాహ్నం 1:10 నుండి మొదలు పెడితే 18వ తారీఖున సాయంత్రం 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. సంతకాలు పెట్టంటే మంచి ఆలోచించి పెట్టండి. ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి. ఆహారం జాగ్రత్తగా తీసుకోండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇవంతా బాగున్నప్పుడు నేను ఏమైనా పరిహారం చేయాలంటే 100% పరిహారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే
ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి, శనివారం వెళ్ళండి, ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపు కులదైవం ఉంటుంది కదా, ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైనా దీపం వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, అన్ని విధాలుగా విజయం సాధిస్తారు. 48 రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాము. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి. సింహరాశి మిత్రులారా, మీరు చాలా బాగుంటుంది. అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నామని. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు గురుగారని అడుగుతున్నారు. గోచారం అంతా ఒక 140, 150 కోట్ల మంది ఉంటే అందులో 10% మంది మాత్రమే మీరు ఉంటారు. అది అందరికీ వర్తిస్తుంది కాదు. గోచారం అంటే యూనివర్సల్, మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే. కాబట్టి కేతువులు సింహం అద్భుతం. మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి. సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా? అంత అద్భుతంగా సాధిస్తారు. సూర్యుడి మరియు బుధుడు 4వ ఇంట పైన ప్రభావం చూపుతున్నాడు. లగ్నంలో కేతు అనుకూలంగా. సో నో ప్రాబ్లం, మీకు నో ప్రాబ్లం. అంతే. 23 నుండి మీకు అద్భుతం. పోయిన నెల మే 23 నుండే మీకు వెలుగు వచ్చినట్టే. మీరు మంచి ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను, అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు. అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ ప్యానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను పాడు చేసుకోకండి. సూపర్గా ఉంది మీ జాతకం, అద్భుతంగా ఉంది. లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువు షార్ట్ టైం సమస్యలు ఇస్తుంటారు. రాహు కేతువులు అంతా ఏం చేస్తారు, ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం, అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి రాహుకేతు కూడా మీకేం పెద్దగా ఇబ్బంది పెట్టరు. మళ్ళీ చెప్తున్నా, మీరు చాలా బాగుంటారు. గోచార ప్రకారంగా లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభస్థానంలో గురువు, వ్యయంలో కుజుడు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి. సింహరాశి మిత్రులారా, దీనికోసమే కదా మీ ఆరాటం. అన్నీ అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి, బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మహిళలైతే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఊహించని మద్దతు లభిస్తుంది సమాజంలో. ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు. లోను, రాయితీ, పర్మిషన్ చాలా అద్భుతంగా ఉండి అన్నీ వస్తాయి. ప్రముఖులతో, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారికి పరిచయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది. నిరుద్యోగాలకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు. ఆహా, ఇది కదా సమయం అని అనుకుంటారు. శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడని. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, కృతజ్ఞత చెప్తాం. పేరు బదులు కొత్త వ్యాపారపరమైన సబ్సిడీ, ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు. వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు, విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు. H1 వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్నీ వస్తాయి. అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి. ఇక్కడ ఇదే చెప్తున్నాను. ఇల్లీగల్ అఫైర్స్ కానీ, అసాంఘిక ఇది కానీ, అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంది. చర్మ అలర్జీ, చెవి సమస్యలు అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకుడికి 70-30గా ఉంది. 70% అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి నల్లేరుపై నడికే నెల. చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు, లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవన్నీ రెమెడీ అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పచ్చు. ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12. అదృష్ట సంఖ్యలు 2, 4. చంద్రాష్టమం 18/6/2025 సాయంత్రం 6:35 నుండి 20/6/2025 9:45 రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త.
వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భార్యాభర్తల మధ్య జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, అన్నిటికంటే సైలెంట్గా ఉండడం. గమ్ గణపతియే నమః అని ఉండండి, చాలా బాగా ఉంటారు. గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది, వెళ్ళి ఒక 16 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారాల్లో గణేశునికి ఆరాధన చేయండి. చక్కగా శని భగవాన్ని ప్రీతి చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఇంకను మీ యొక్క ఇలవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, ఆనందంగా, ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులను బట్టి షష్టమంలో రాహు, సప్తమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమంలో గురువు, రవి బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నాడు, వ్యయంలో కేతు ఉన్నాడు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. స్థలాలు, ఇల్లు కొంటారు, ఫ్లాట్స్ కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు, విదేశ యాత్రగా ఉండొచ్చు, వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు, అన్నీ కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది. ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో, అకాలం అవుతుంది, అవన్నీ ఏం టెన్షన్ పడక్కర్లేదు, హ్యాపీగా ఉంటారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి 3వ వారం ప్రయత్నం చేయొచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాక మంచి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు. మీ వ్యాపార భాగస్వామితో, వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది. పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు. విద్యార్థులు, సినిమా రంగం వారికి, సంగీత కళాకారులకి ఇది చాలా యోగం. సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు. ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది. కన్యారాశి వారు పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు. వాహనం కొనే అవకాశం ఉంది. సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశం. విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. మెడ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి 70% బాగుంది, జాగ్రత్త పడండి. ఆఖరి వారం మాత్రం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది, ప్రయత్నం చేయండి. చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి, తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12 తారీఖులు. అదృష్ట సంఖ్య 2, 4. చంద్రాష్టమం ఈ నెల 20వ తారీఖున 9:45 రాత్రి నుండి 22వ తారీఖున 11:03 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, భార్యాభర్తల మధ్య చాలా సంయమనం పాటిస్తూ పాటించాలి. మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే 100% ఉంది. అమ్మవారిని ప్రార్థన చేయలేదు, తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసారండి. లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి. మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మినే మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.